తెలంగాణను అవమానించిండు ఒక బీజేపీ ఎంపీ, బెంగళూరు ఎంపీ. ఆయన తెలంగాణ గురించి మాట్లాడిండు. మాట్లాడుడు కాదు, అవమానించిండు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమాన్ని, తెలంగాణ కోసం అమరులైనటువంటి వాళ్ళని, మలిదశ ఉద్యమం, తొలిదశ ఉద్యమం రెండింట్లలో అమరులైనటువంటి అమరవీరులని, దానికోసం కొట్లాడినోళ్ళని, తెలంగాణ ప్రజలను, తెలంగాణ ఆకాంక్షను అన్నింటిని అవమానించినట్టు ఆయన మాట్లాడిన మాటలు. ఏమంటారు? ఇండియా పాకిస్తాన్ను విభజించిన లెక్క విభజించిరట. ఒక్కసారి తెలంగాణ చరిత్ర తెలవకపోతే తెలుసుకోర్రి. తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం వచ్చింది, ఎట్లొచ్చింది, ఉద్యమం ఎట్లా జరిగింది, ఏం జరిగింది ఒకసారి తెలుసుకోర్రి. మీరు తెలుసుకోకుండా మేము ఏది పడితే అది మాట్లాడతాము అని అంటే తెలంగాణ ప్రజలు ఊకోరు. ఎందుకంటే అన్ని ఏండ్లు కొట్లాడి తెచ్చుకున్నారు తెలంగాణని. ఏదో ఆషామాషిగా లేకపోతే ఎవరో జాలిబడి దయబడి ఇయ్యలే తెలంగాణ. కొట్లాడి తెచ్చుకున్నారు. ఎట్లా ఇయ్యరు, మా రాష్ట్రం మాకు ఎట్లా ఇయ్యరు అని కొట్లాడి తెచ్చుకున్నారు తెలంగాణని. ఇవాళ మీరు వచ్చి ఇండియా పాకిస్తాను లేకపోతే ఇంకొకటి పాలిష్డ్గా, అసలు నాకు ఆయన ఏం చదువుకున్నారో తెలియదు కానీ చదువుకున్న వాళ్ళకి కనీసం అవగాహన ఉండాలి కదా. ఏం చదువుకున్నారు మీరు? ఒకసారి తెలంగాణ చరిత్ర చదువుకోర్రి. మీ ఎంపీలు ఉన్నారు కదా, మీ పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, మీ పార్టీ వాళ్ళ 2 కేంద్ర మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళు నలుగురు చెప్తారు తెలంగాణ చరిత్ర ఏంది అని, తెలంగాణ ఎందుకు వచ్చిందని, తెలంగాణ ఆకాంక్ష ఏంది అనేది. డెఫినెట్గా తెలంగాణను అవమానించుడే ఇది. ఎక్కడో బెంగళూరు అయిన ఎంపీ వచ్చి తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడతాడా? తెలంగాణని ఇండియా పాకిస్తాన్ లెక్క ఇచ్చిర్రు అని మాట్లాడతారా? ఒకసారి ఆయన ఏం మాట్లాడిండో చూపిస్తాను నేను మీకు. The way the Congress party, the UPA, divided the two undivided Andhra Pradesh into AP and Telangana. It was done the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyaksh. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే యంగ్ పొలిటీషియన్స్ పాలిటిక్స్లకి రావాలి, వస్తే మంచి జరుగుతుంది అనేది చాలా మంది అనుకుంటారు. యంగే కదా ఈయనే, కానీ అవగాహన లేకపోతే ఎట్లా, అవమానిస్తే ఎట్లా? హౌ డేర్ యూ తేజస్వి, ఎట్లా మాట్లాడతారు మీరు తెలంగాణ గురించి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం గురించి ఇండియా పాకిస్తాన్తో ఎట్లా పోల్చుతారు మీరు? ఈయననే ఇట్లా మాట్లాడిండంటే ఇంకా దారుణం ఏంది అంటే ఇక్కడున్న బీజేపీ వాళ్ళు ఎట్లా సమర్థించుకుంటున్నారు అంటే కనీసం సమర్థించుకుంటానికి మీకు దాంట్లో సమర్థన ఏం కనిపిస్తుంది? మీకు ఎట్లా సమర్థించుకుంటారు చెప్పుర్రి? తెలంగాణ ప్రజలు మేము ఏం మాట్లాడితే అది మాట్లాడతాము చూసుకుంటూ ఊకుంటారు అని అనుకుంటారా? ఇప్పుడు గతంలో మోడీ గారు కూడా మాట్లాడిర్రు ఇట్లనే. అసలు చరిత్ర తెలవకుండా, ఉద్యమం తెలవకుండా, ఎందుకు వచ్చిందో తెలవకుండా సభలో మాట్లాడే అవకాశం ఇచ్చిర్రు కదా, మాట్లాడమన్నారు. నేను ఇక మాట్లాడతా అనుకుంటే నడుస్తుందా? ఒక స్టేట్ ఫార్మేషన్ గురించి తెలంగాణ వల్ల ప్రజల సుదీర్ఘ స్వప్నం, అది సుదీర్ఘంగా తెలంగాణ రాష్ట్రం కోసమని శాంతియుతంగా సుదీర్ఘంగా ఉద్యమం చేసిరు. వాళ్ళకు వాళ్ళు కాల్చుకొని చచ్చిపోయారు, అమరవీరులు అయ్యారు, కానీ ఎక్కడ ఇంకొక దారులకు పోలేదు. శాంతియుతంగా ఒక ఉద్యమాన్ని, ఒక రాష్ట్ర ఆకాంక్షని అన్నేండ్లు పట్టుకొని నిలబెట్టుకొని సాధించిరు తెలంగాణ రాష్ట్రాన్ని. ఇవాళ అట్లాంటి దాని మీద మేము ఇష్టం వచ్చి లెక్క మాట్లాడతాం, ఇండియా పాకిస్తాన్ అంటాం, లేకపోతే ఇంకొకటి అంటాము అంటే తెలంగాణ ప్రజలు ఊకోరు. ఇప్పుడు 8 మంది తెలంగాణ ఎంపీలు తెలంగాణ నుంచి గెలిచిరు, బీజేపీ కోట్లేసిరు. మరి ఇలా మీరు ఇండియా పాకిస్తాన్ లెక్క విభజించిర్రు అంటున్నారు కదా, మరి మీరు ఓట్లు అడిగేటప్పుడు ఎందుకో గుర్తు రాలేదు ఇదంతా? మీరు మీ ఆ ఫోటోలు పెట్టుకొని, వీడియోలు పెట్టుకొని మేము కూడా తెలంగాణకి సపోర్ట్ చేసినాం, మాకు కూడా ఓటు అయ్యిర్రి అని ఎందుకు మీరు ఆ రోజు అడిగిర్రు? తెలంగాణ వచ్చిన తర్వాత బీజేపీ పార్టీ మేము సపోర్ట్ చేసినాం తెలంగాణకి, మాకు ఓటు అయ్యిర్రి అని అన్నారు కదా మీరు. మరి తెలంగాణ ఇండియా పాకిస్తాన్ లెక్క విడిపోతే ఇంకొకటైతే ఓటు ఎందుకు అడిగిర్రు తెలంగాణలో? మేము కూడా సపోర్ట్ చేసినాము అని ఎందుకన్నారు? మరి మీరు ఆ రోజు సపోర్ట్ చేసిరు కదా, బీజేపీ సపోర్ట్ చేసింది అని చెప్పుకుంటారు కదా మీరు. ఇవాళ మీరు మాట్లాడుతున్న మాటలేంది? తెలంగాణ ఏర్పడి 12 ఏళ్ళు అవుతుంది, ఇంకా కూడా ఇప్పుడు తెలంగాణ ఏర్పడడానికి ముందు ఇట్లనే మాట్లాడిర్రు. ఒక ఆయన ఏమంటారు, తెలంగాణ ఏర్పడితే నక్సలిజం పెరుగుతుందని ఒకరన్నారు, తెలంగాణ ఏర్పడితే మొత్తం చీకటి అయిపోతుందని ఒకరన్నారు, తెలంగాణ ఏర్పడితే మొత్తం అసలు రాష్ట్రం దేనికి పనికి రాకుండా అవుతుంది అని తెలంగాణ ఏర్పడక ముందంటే మాట్లాడిరు మీరు. తెలంగాణ ఏర్పడి నిరూపించుకున్నది. ఏర్పడు ఒక్కటే కాదు, తెలంగాణ చాలా వాటిలలో నిరూపించుకుంది. అప్పటి వరకు పంజాబ్ ధాన్యం ఉత్పత్తిలో ముందుంటే
రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ అయింది. ధాన్యం విపరీతంగా ఉత్పత్తి చేసింది. తెలంగాణ దేంట్లో వెనకబడ్డది? తెలంగాణ అన్నిట్లలో ముందొచ్చింది, ముందు నిలబడ్డది. సాధించుకున్న రాష్ట్రాన్ని నవ్వేటోళ్ళ ముందు జారిపడ్డట్టు కావద్దు అని రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రం అంతా ముందుకు పోయి చూపించింది. అరే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చూడురు తెలంగాణ వాళ్ళు ఎట్లా చేసుకుంటున్నారో, ఎంత మంచిగా పాలించుకుంటున్నారో అని అందరూ మాట్లాడుకునేటట్టు చేసింది. అయినా ఇంకెందుకు ఏడుపు మీకు? ఇంకెందుకు దుఃఖం మీకు? ఇంకెందుకు మాట్లాడుతున్నారు మీరు? 12 ఏళ్ళు అయింది కదా, ఒక రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ళు అయింది. పాత పడ్డది కూడా రాష్ట్రం ఏర్పడి, అయినా సరే ఇంకా రాష్ట్ర ఏర్పాటు మీద మాట్లాడతారు. ఎందుకు? తెలంగాణలో మంచోళ్ళు కాబట్టి తెలంగాణ మీద ఏం మాట్లాడినా కూడా వాళ్ళు ఊకుంటారు అనుకుంటున్నారో ఏందో కానీ ఘోరంగా ప్రశ్నించే సమాజం ఇది తెలంగాణ సమాజం. మీకు తెలవాల్సింది ఏంటి అంటే, తెలంగాణ గురించి మీకు ఎట్లయితే అవగాహన లేక మాట్లాడిర్రో, తెలంగాణ ఏర్పాటు గురించి మీకు ఎట్లయితే అవగాహన లేక మాట్లాడిర్రో, తెలంగాణ ప్రజల గురించి కూడా మీకు అవగాహన లేదనుకుంటా. అవగాహన లేదు కాబట్టి ఇట్లా మాట్లాడిరు. కనీసం అవగాహన కల్పించుకోరు, లేకపోతే తెలంగాణ బీజేపీ వాళ్ళన్న అవగాహన కల్పించురు ఆయనకి. తెలంగాణ ఉద్యమం ఎందుకు తెలంగాణ రాష్ట్రం కావాలనుకుంటున్నారు అని తెలంగాణ ఉద్యమం టైంలో వచ్చిన బుక్కులు ఉన్నాయి చూసిరా, అవి ఒకసారి చదివి ఆయనకి. సరే తెలుగు అర్థం కాదు అనుకుంటే సోషల్ మీడియాలో విపరీతమైన వీడియోలు ఉంటాయి కదా, తెలంగాణ రాష్ట్రం జరిగినప్పుడు, తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం జరిగినప్పుడు సకల జన్ల సమ్మె, సాగర హారం, సడక్ బంధులు, లాస్ట్కి మీ ఢిల్లీకి వచ్చి జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేసినాయి చాలా వీడియోలు ఉంటాయి సోషల్ మీడియాలో. అవన్నీ ఒకసారి చూస్తే మీకు తెలంగాణ రాష్ట్రం ఆకాంక్ష ఏంది, ప్రజలు ఎందుకు ఇంత బలంగా తెలంగాణను కోరుకుంటున్నారు, తెలంగాణ ఎందుకు కావాలి, వచ్చిన తెలంగాణ ఎట్లుంది, ఇదంతా మీకు తెలుస్తుంది. కానీ ఇష్టం వచ్చిన లెక్క మాట్లాడతాం, మేము మైకు దొరికింది కదా, మైక్ ఇచ్చిరు కదా, మాట్లాడతాము అని అంటే, నిన్న అసలు చర్చ దేని గురించి? డీలిమిటేషన్ మహిళా బిల్లు గురించి చర్చ పార్లమెంట్లో. గదాని గురించి చర్చ జరుగుతుంటే ఇది మాట్లాడతారు. అసలు సంబంధం లేని చర్చ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం మీద జరుగుతుందా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగిన పరిణామాల మీద జరుగుతుందా? డీలిమిటేషన్ మీద చర్చ జరుగుతుంటే అసలు ఆ సందర్భం ఎందుకు వచ్చింది అంటే, అసందర్భంగా తీసుకొని వచ్చి ఏది పడితే అది మాట్లాడతాం సభలో. ఏ సభలో అంటే, ఏ సభలో అయితే తెలంగాణ బిల్లు పాస్ అయిందో అదే సభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నాం, ఎక్కడ మాట్లాడుతున్నాం, దేని గురించి మాట్లాడుతున్నాం అనే సోయన్ను ఉండాలి కదా ఎంపీ గారు. ఒక్కసారి తెలంగాణ బీజేపీ వాళ్ళన్నా చెప్పుర్రు ఆయనకి, ఎందుకు మాట్లాడుతుండు, ఎట్లా మాట్లాడుతుండు, తెలియకపోతే తెలుసుకొని మాట్లాడమని చెప్పుర్రి, మీరు చెప్పుర్రి.